డాక్టర్ పేషెంట్ చాలా సీరియస్ ఉంది డాక్టర్. ఆక్సిజన్ సిలిండర్ చెప్పు, అలా గ్యాస్ సిలిండర్ కూడా చెప్పు. పిచ్చి మొహం, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను రా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీత్ అయిపోయింది అనుకున్నానమ్మా నేను. ఎలా అయిపోతావు? ఆక్సిజన్ వరకు పర్వాలేదు, గ్యాస్ సిలిండర్ ఎందుకు చెప్తున్నావు? అంటే ఉదయం మా వాడు గ్యాస్ చెప్పింది, సడన్ గుర్తొచ్చి చెప్పేసా ఫ్లోలో. సరే గానీ సరే చెయ్యు. అమ్మా నీకు షుగర్ ఉందమ్మా. షుగరు మీకు ఫుడ్ లో ఉంటది, నాకు బ్లడ్ లో ఉంటది రా. బ్లడీ ఫుల్. వీళ్ళు మనోడు వస్తాడు, వచ్చాడా? డాక్టర్ మా అమ్మమ్మ ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయా? ఏమైంది డాక్టర్? కిడ్నీ అది చాలా బాగుందయ్యా. కాకపోతే లివర్ రిపోర్ట్ రేపు మార్నింగ్ వస్తుంది. లివర్ రిపోర్ట్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, అమ్మమ్మ దగ్గర నుంచి నాకు ఆస్తి రావాలి సార్. ఒకసారి మీ అమ్మగారికి వెళ్ళి మాట్లాడరా. అమ్మమ్మ నేను మనోడిని. నువ్వు నాకు మనోడు ఏంట్రా? చిరంజీవి కొడుకు నాకు మనోడు, నాగార్జున కొడుకు నాకు మనోడు, కృష్ణ గారి కొడుకు నాకు మనోడు. నువ్వెవడవరా? బేవర్సు. సార్ నా దగ్గర ఐడియా ఉంది సార్. ఓకే సార్, నీ కొడుకు వస్తారట చూడు ఒకసారి. కొడుక? చిరంజీవి గారు వస్తున్నారు. నీ కొడుకు ఎంత కాలం అయిందో చిరంజీవిని చూసి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడా గాని ఆశ్చర్యపోతేమిటి? అన్నపూర్ణమ్మ గుర్తుపెట్టావా? నువ్వు ఇంద్రాలో ఆ వేణ డాన్స్ ఒకసారి చేయొద్దు? ఇదేంటి కిందకి దిగాలిగా వేణ? మనోడు కింద దిగితే మళ్ళీ పైకి లేగలేడు. ఇంకో మనోడు వస్తున్నాడు. అన్నపూర్ణమ్మ ఎట్లున్నావా? ఏ సంగతి? ఏంటిది? శోభన్ బాబు గారు అన్నావు, కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు కాదు, ఆ. శోభనమ్మ గారు. మాట్లాడు. పెన్షన్ డబ్బులు ఇస్తాలా? ఏంటి వీడు తేడాగా ఉన్నాడు? శోభనబాబు గారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ స్లాంగ్ లో సినిమా చేస్తారు. దట్ వై ఐ విల్ టాకింగ్ దిస్ ఏం లాంగ్వేజ్. లేకుండా ఎట్లా చేస్తాడు వీడు? మీ ఏజ్ అయిపోయింది కదా, సైన్ పెట్టి ఇక్కడ. ఏజ్ అయిపోయిన వాళ్ళు సైన్ పెట్టలేరులే, పో. ఆగండి, ఇంకో మనోడు వస్తున్నాడు. ఎన్ని రోజులు అయిపోయిందమ్మా నిన్ను ఈ ధ్యాన స్థితిలో చూస్తాను, కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది నిన్ను ఇలా చూస్తుంటే. నాకేం నచ్చలే అమ్మా. ఏంది విజయాన్ని పిలిచి కృష్ణ గారంట? అగ్గి పెట్టండా. అమ్మ సిగరెట్లు మానేసింది. అమ్మా నీకు ఇన్సూరెన్స్ చేయించానమ్మా. ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే నేను సంతకం కావాలంటున్నారు. ఒక్కసారి సంతకం పెడితే ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వచ్చేస్తాయి. కృష్ణ గారు, నువ్వు విజయవో కృష్ణ గారివో తెలియకుండా నేను సంతకం పెట్టలేను. ఒక పని చేసుకో, విజయకృష్ణ అనుకో పెట్టు. అలా కూడా పెట్టడానికి కుదరదు. ఒకటే మాట్లాడుతున్నాను. సార్ కొంచెం వెయిట్ చేస్తే ఇంకో మనోడు వస్తున్నాడు కదా. ఎవరు వస్తున్నారు? నాగేశ్వర గారు, మీ కొడుకు వస్తున్నాడు. వీడు పిచ్చోడు. నాగేశ్వరరావు గారు నేను ఎప్పుడు తల్లేసాను, నువ్వు పిచ్చోడివి. నాగేశ్వర గారికి తల్లిగా చేయలేదు. తల్లేలా నేను? అది ఇప్పుడు నాగార్జున వచ్చేస్తారు చూడండి. తుమ్మైపోద్ది. ఇదిగో డాక్టర్, నాగార్జున ఏంది పొడుగ్గా ఉండేవాడు పొట్టిగా అయ్యాడు. నీకు కళ్ళు పైన పొరలు వచ్చేసాయి కదా, నీకు ఒక్కోసారి చూడు కాలిగే కనిపిస్తాడు. ఇప్పుడు చూడు. నన్నే మోసం చేయమాకి. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఇప్పుడు ద గ్రేట్ ఫేమస్. ఇంకో నువ్వు ఊహించుకోలేవు అసలు క్యారెక్టర్ ఎందుకు వచ్చిందని ఫీల్ అవుతాను. సాంగ్ వేసుకోండి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఇదిగో డాక్టర్. ఎవరు? ఒక్క నిమిషం, ఎవరు అడుగుతావు కదా, చూపించి ఎవరు నువ్వు. రాస్కెల్. ఎవరితను గుర్తుపట్టట్లేదా? ఒక్కసారి డాన్స్ చేస్తే మళ్ళీ గుర్తుపడతారా? ఒకసారి డాన్స్ చేయండి సార్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని ఏఎన్ఆర్ గారు, అప్పుడు ఒక రబ్బల్ నెక్లెస్ మీరు ప్రజెంట్ గా ఇస్తే మీ దగ్గరే ఉంచండి, తర్వాత తీసుకుంటానన్నాను. ఏది? అయ్యో అది మర్చిపోయా. రాస్కెల్. అన్నపూర్ణం ఇది పోటేది, మా వాళ్ళు బతుకుతున్నది ఇదే నేలపై కూటికేడ్చాం, గుట్టకేడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు దాకా బతికాం. ఇప్పుడు కన్నీళ్ళు మండే. దీని మీద సంతకం పెట్టి. ఏ అబ్బాయి ఎవరు?
ఏంటి భయ్యా? నాకు అర్థం కావట్లేదు స్వామి, ఇన్ని చేసిన ఏం చేసిన ఇలా గంట అవ్వదు, అందరూ బలవంతంగా ఇలా వేలు ముద్ర వేయించుకొని చెప్తాను వెళ్ళి. ముసలి ఓ ఎక్స్ట్రా జాతర సంతకం పెట్టు, ఏలు ముద్ర పెట్టు. వేషాలు వేసుకుని మీరు అందరూ వస్తే నేను కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ సంతకాలు పెడతానా? అరే పత్రాలు నా దగ్గరే ఉన్నాయి, సంతకం మీరు నేలబడి ఏడ్చినా కూడా చెయ్యను నేను. మీ సావులేవు, మీరు చావండి. ఏం చేయాలి డాక్టర్? చూస్తావేంటి, ఎండింగ్ ఇచ్చి వచ్చేసి వెనక్కి. ప్రాపర్టీ అడిగారంటే కొడి చేస్తాను ఎవరినైనా సరే. సంసారంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదుడుకు నుంచి కొంతమంది బయటపడలేక మా దగ్గరికి వస్తూ ఉంటారు. అదే మా ప్రోగ్రామ్ బతుకు బస్ స్టాండ్. మరి మా బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం ఒక గొప్ప జడ్జి మన ముందు రాబోతున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ కృష్ణ భగవాన్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా నాతో 4 సంవత్సరాలు ప్రేమ నడిపి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ ఒక ఫ్యామిలీ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మోసం జరిగిపోయింది సార్, మీరే ఏం మోసం జరిగిందమ్మా చెప్పు. నా కూతుర్ని ఒకడు మోసం చేశాడు సార్. ఇదే అందరినీ మోసం చేసేలా ఉంది, ఇదే అందరినీ మోసం చేసేలా ఉంది. అమ్మమ్మ సార్ న్యాయం చేస్తారు, కూర్చోండి. మరొక జడ్జిగా మన ముందుకు రాబోతున్నారు పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా తినని ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ఆ ప్రబుద్ధుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. నిన్ను అబ్బాయి ప్రేమించాడు, సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఉన్నాయండి, వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. వీడియోలు ఉన్నాయా? అయితే ప్లే చేయండి చూద్దాం, ప్లే చేయండి చూద్దాం. ఏం మాట్లాడతా సార్? చూడండి, నీ భాగవతం చూడొద్దా? చూసారా సార్ వీళ్ళు? ఏంట్రా చూసారా? వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సార్ నా దగ్గర ఒక వీడియో ఉంది సార్ వాడిది. ఒకసారి ప్లే చేయండి చూద్దాం. నా పక్క నుంచి నా ఫస్ట్ అమ్మాయి వర్ష, ఈమె లాస్ట్ అమ్మాయి కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోసాని గారు లాస్ట్ అమ్మాయి తనే అంటున్నాడు, ఏం చేయమంటారు? ఆ అమ్మాయి వీడు పెళ్లి చేసుకోవాలి రాజా. ఏం మాట్లాడుతున్నారు సార్? పక్క నుంచి మాత్రం పెళ్లి చేసుకుంటారా? అంతే రాజా. పక్క నుంచి పెళ్లి చేసుకోవా? ఇదేమి యాంకరింగ్ నువ్వు తనేదంటున్నా? నాకు తెలిసి ఆ కొట్టోడి ఈల్ తాలూకు ఆల్ తాలూకు తెలియట్లేదండి. అదే కన్ఫ్యూజన్. ఇదే కాదు సార్, మా దగ్గర బలవంత సాక్ష్యాలు ఇంకా వీడియోలు ఉన్నాయి సార్. చూపించండి, అందులో చూద్దాం. ఇంకో రెండో వీడియో ప్లే చేయండి. ఒక రోజు 11 o'clock కి కాల్ చేసి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి హార్డ్ వర్క్ చేయొద్దు, వాడికి ఏమో అవుతుంది. విన్నారా సార్? ఏమి రాజు అమ్మ. అమ్మా నువ్వు ఇట్రా, మీరు కూర్చోండి. పోసాని గారు చెప్పురాజా. 11 గంటలకి ఆ అమ్మాయికి ఫోన్ చేశాడంట. 11 గంటలకు నేను కూడా నైట్ వాచ్మెన్ వైఫ్ ఫోన్ చేస్తాను. మోటార్ ఏమని ఎన్ని సంవత్సరాలు లవ్ ట్రాక్ నడిపాడు? 4 సంవత్సరాలు. ఏంట్రా? నాకు తెలుసు వాళ్ళు నువ్వే అరేంజ్ చేయించు. ఆడదాన్ని కొట్టిస్తావరా? సిగ్గులేనా? 4 సంవత్సరాలు 9 సంవత్సరాలు పట్టుంది. వదిలేసిపోతే కమ్మగా 4 సోలు చేసుకుంటుంది. అమ్మా కూర్చోండి. కృష్ణ భగవాన్ గారు, ఈ సాక్ష్యాలతో వీళ్ళకి పెళ్లి చేయొచ్చు అంటారు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలంట. బలమైన వాళ్ళు అక్కడ 4 పెట్టాలి పోలీసులు. సార్ మనవి గొడవలు ఉంటే వాడు చూడండి సార్ అమ్మాయిని ఎలా పట్టుకున్నాడు.
ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా చిట్ట చివరి వీడియో ఏదో ఉంటే చూసేద్దాం. ఆ వీడియో ప్లే చేయండి, లాస్ట్ వీడియో. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం మ్యామ్. వీడేంటి, ఆ అమ్మాయి ఏంటి, అది ఇది వీళ్ళిద్దరు ఏదో అలా ఇలా అని. కానీ ఈ రోజు నేను చెప్తున్నా, నాకు నిజంగా ఇష్టం ఇమ్మును అంటే. మీ మమ్మీకి చెప్పు, కోడలు వస్తుందని. కోడలు వస్తుంది. సార్ ఎందుకు వద్దో అడగండి సార్. ఆ కారణం చెప్పాలిగా. ప్రోమో చెప్పే బానే ఉంటుంది సార్. చెప్పిన తర్వాత అసలు కంటికి కూడా కనపడదు సార్. ఎందుకు కనబడదురా? నువ్వు చీకట్లో చూసి నాకు తెలిసి పక్క షోలో సెక్యూరిటీ గార్డులు వచ్చినట్టున్నారు, కంగారు పడకండి. మీ ఉద్దేశం ఏంటి? మీ కాబోయే అల్లుడు అమ్మాయిని చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేదుగా? మాకేం అభ్యంతరం లేదు, ఇద్దరు ఒకరికొకరికి ఇష్టపడ్డారు, పెళ్లి చేసేయండి సార్. ఓకే బాబు, నువ్వు లేకు పైకి. నువ్వే డిసైడ్ చేసుకో, ఆ అమ్మాయి కావాలా ఈ అమ్మాయి కావాలా? దాన్ని చేసుకుంటే ఇది బాధపడిద్ది, దీన్ని చేసుకుంటే అది బాధపడిద్ది. అసలు నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు సార్. నాకు అవసరం లేదు సార్. జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. అమ్మా, మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మీరు ఏం చేస్తారు? దాని జీవితం ఎక్కడ నాశనం అయింది? ఏదో షో కోసం అని చెప్పి వచ్చాం కానీ ఆడు లేకపోతే ఇంకొకడు 11 గంటలకు ఇంకో ఫోన్ వస్తుంది. మా అమ్మాయికి ఏం తక్కువ లేదమ్మా, బానే ఉంది. వీడియోలో ఏం లేదు, వీళ్ళ దాంట్లో మ్యాటర్ కూడా ఏం లేదు. సరే, మీరు బయలుదేరండి. అమ్మా, మీకేంటి మరి, మీ అమ్మాయికి అన్యాయం జరిగిందిగా? మాకు అలాంటి ఫోన్ ఏదో ఒకటి వస్తుంది 12 గంటలకి. ఓకే సార్, థ్యాంక్ యూ పోసాని గారు. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ మరొక వింత సమస్యతో